ఈ ఊళ్ళో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఈయన గారు పెద్ద అమెరికా నుంచి దిగాడు. చూసుకొని పారా. సారీ. మీరెందుకు సార్ సారీ చెప్పడం? వాళ్ళని నడి రోడ్డు మీద ఊపుకుంటాను అడిగితే మనం ఆటోలు ఫుట్పాత్ మీద తోలా ఏంటి? ఇక్కడే స్టాప్ స్టాప్. కొంచెం చూసి డబ్బులు ఇవ్వండి సార్. భయపడ్డావా ఏంటి? చూసుకుని వస్తున్నావు. మన మేనేజర్ కుమార్ ఒక న్యూ మోడల్ కావాలన్నాడు. నాకు నువ్వే గుర్తుకొచ్చావు, అందుకే ఫోన్ చేశాను. అవును, ఏ ఆడని చెప్పారు? గోడకి మార్క్ డ్రాయర్లు టాయ్. ఈ అడ్వర్టైజ్మెంట్ నీకు వస్తే ఎమ్మలకనుకో. ఒక్కసారి ఊహించుకో, బీచ్ రోడ్ లో వినాయల్ హోర్డింగ్, నువ్వు డ్రాయర్ తో నిలబడ్డ పోసు 30-60 సైజ్ అదిరిపోతుంది. నువ్వే భయపడకు, తప్పకుండా సెలెక్ట్ అవుతావు. ఈ డ్రాయర్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఉంది, ఇచ్ గార్డ్. ఈ గజ్జి తామ్ర దురద. అయ్యో వద్దు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు డ్రాయరే బెటర్. ఓకే. నమస్కారం అక్క. నమస్తే నమస్తే. డాడీకి రికమెండ్ చేస్తానని చెప్పావు కదక్క, ప్లీజ్ అక్క. దానికి ఇంకొకళ్ళు సెలెక్ట్ అయ్యారు, నీకు ఇచ్ గార్డ్ ఇప్పిస్తాను. అది ఎలా యాక్ట్ చేయాలో నాకు తెలియదక్క. తలగోకుంటున్నావుగా, అలాగే తొడగోకు. ఓకే అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? బస్ స్టాప్ కి వెళ్ళాలమ్మా. నా చేయి పట్టుకోండి. దారిలో ఏమేం జరుగుతున్నాయో చెప్తూ ఉంటాను, మీరు వింటూ రండి. ఓకే? 4 చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో నుంచున్నారు. ఒక ఆవిడ మొగుడు షర్ట్ పట్టుకుని తిడుతూ ఉంది. టీ స్టాల్ లో పాట వస్తుంది. డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉంది. ప్లాట్ఫామ్ మీద వినాయకుడు గుడి క్రాస్ చేస్తున్నాం. మెయిన్ రోడ్కి వచ్చేసాం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రమ్మని చెప్పారట, ఏంటి సార్ విషయం? అవునమ్మా, రా రా కూర్చో. నీ వల్ల మన కంపెనీ టాప్ లెవెల్కి వెళ్ళబోతోంది. ఏమంటున్నారు సార్? సారీ అమ్మా, నీ పర్మిషన్ లేకుండా ఓ చిన్న పని చేశాను. వచ్చే December 31 న్యూ ఇయర్ ఈవ్ ని మన కంపెనీ పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయబోతోంది. వెరీ గుడ్. ఓ వావ్. చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో తెలుసా? ఎవరు సార్? మీ లవర్ ఎయిర్ వాయిస్ ఓనర్ సంజయ్ రామస్వామి. ఎలాగైనా నువ్వే ఆయన పిలుచుకురావాలి. నిన్ను నమ్ముకుని ఇన్విటేషన్ లో పేరు కూడా వేసాను చూడు. ఎవరిని అడిగి చీఫ్ గెస్ట్ గా ఆయన పేరేశారు? అయ్యో అంత మాట అనకమ్మా, అందరికి ఇన్విటేషన్స్ కూడా పనిచేశాను. ఎలాగైనా నువ్వే ఆయన తీసుకురావాలి. సార్ నాకు ఆయనకి గొడవ సార్, ఎలా పిలుచుకోరమ్మంటారు? అయ్యో ఏమిటమ్మా, కొంప ముంచుతావా ఏంటి? ఆయన వస్తే మన క్లయింట్స్ ఫ్లాట్ అయిపోతారు, లేకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఏంటి సార్ ఇది? ఒక మాట కూడా నాతో చెప్పకుండా ఇలా ఇన్విటేషన్ పేరేసి పిలుచుకోరమ్మంటే ఎలా పిలుచుకొస్తాను? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ ఏదో టెన్షన్ లో మర్చిపోయింది, నన్ను క్షమించమ్మా. లేదు సార్, మీరు చేసింది తప్పే, 100% తప్పే. లేదు సార్, కుదరదు సార్, కుదరదు. అమ్మా నా మాట విన. అమ్మా ఇదిగో, మీ ఇంతవరకు మేము ఎప్పుడు ఆయన చూడదమ్మా. అందరూ ఆయన చూడాలనుకుంటున్నారు, తప్పకుండా తీసుకురామ్మా. ఏమన్నారు? చూడలేదన్నాను. మీరు చూడలేదా? ఓకే సార్, తీసుకొస్తాను. కల్పనని నమ్మిన వారు కష్టాలు పలవరు. థ్యాంక్ యూ. Hello, I am సంజయ్ రామస్వామి. పర్ఫెక్ట్, కత్తిలా ఉంది. రేపు నైట్ పార్టీలో నువ్వే సంజయ్ రామస్వామి. బాగా ప్రాక్టీస్ చేసుకో, ఒక్కడికి కూడా డౌట్ రాకూడదు. ఏమిందక్క? రే, నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. అతని ముందు నువ్వు సంజయ్లా నటించు. అతన్ని నమ్మించగలిగేవో నువ్వు పాస్. ఓకే, రెడీ? రెడీ. హాయ్ సంజయ్.
సంజయ్ సంజయ్ వచ్చాడు. లోపలికి రా. ఏయ్, మనోహర్, ఇటు. ఎక్కడ? మీట్ మిస్టర్ సంజయ్. ఐ యామ్ సంజయ్. ఏంటి? సంజయ్ రామస్వామి. ఎవరు? ఇతనే. ఎవరి కహానీలు చెప్తున్నావు? వీడు సంజయ్ రామస్వామి. ఇంట్రడ్యూస్ చేస్తే అతను చేయించిన తర్వాత నువ్వు చేయాలి. పేరు చెప్తున్నప్పుడే చేయి చాపితే అందుకే కనిపెట్టేశాడు. అయ్యో మనోహర్, ఇప్పుడు నేను నీకు నిజం చెప్తాను. ఏంటి? నేను సంజయ్ రామస్వామిని ప్రేమించలేదు మను. ఏంటి? వాడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. వాళ్ళందరూ కలిసి మేము ప్రేమించుకుంటున్నాం అన్నారు. మర్యాద దొరుకుతుందని నేను ఊరుకున్నాను. అలాగా? 31st నైట్ పార్టీ సెలబ్రేట్ చేయబోతున్నారు. దానికి నేను సంజయ్ ని తీసుకురావాలట. అందుకే వీడిని రెడీ చేశాను. కానీ నువ్వు కనిపెట్టేశావు. ఇప్పుడు నేనేం చేయను? ఏయ్, రిలాక్స్. నేను వాడికి ప్రాక్టీస్ ఇస్తాను. ఓకే మిస్టర్ సంజయ్, ఇంగ్లీష్ మాట్లాడతారా? అది స్టైల్ గా మాట్లాడితే చాలు, రిచ్ లుక్ ఆటోమేటిక్ గా వస్తుంది. కాదు, నువ్వు వచ్చేంత వరకు బాగానే యాక్ట్ చేసిన. నువ్వు వచ్చిన తర్వాతనే వచ్చింది గొర్రె. జస్ట్ మినిట్. ఈ బటన్ తీసేయండి. మిస్టర్ సంజయ్, నడిచేటప్పుడు స్ట్రైట్ గా చూడాలి, బాడీ స్టిఫ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా చెయ్యాలి. ఆ కోట్ కోట్ విప్పరా. పంపసేట ఆడే కరెక్ట్. ఆ కోట్ విప్పి ఇచ్చేరా. కూలింగ్ గ్లాస్ గ్లాస్ వేస్తేనే లుక్. అద్దరింది. సూపర్. 31st నైట్ పార్టీలో నువ్వే సంజయ్ గారు నటించు. ఏంటి? ప్లీజ్ 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 ఓకే అని చెప్పు. ఓకే. హలో సార్, వెల్కమ్ 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 సార్, వెల్కమ్ 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 సార్. ఏమ్మా, సార్ వచ్చేస్తారు కదా? ఇప్పుడు వచ్చేస్తారు సార్. రాలేదు, నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. అక్క కోట్ రెడీగా ఉంది. నువ్వు ఓకే అన్నావంటే ఆ కోట్ వేసుకుని అటువైపు నుంచి తిరిగి వస్తా. కావంటే నువ్వు నా యాక్టింగ్ చూడక్క. హాయ్, ఐ యామ్ సంజయ్ రామస్వామి. యాక్టింగ్ గురించి నీకు తెలియట్లేదక్క. హలో, హాయ్. ఓకే ఓకే. బిల్డప్పా, ఎవరిని అడిగి ఈ కార్లో వచ్చావు? నేను చచ్చిన ఈ కారు అంటే ఇవ్వను. హాయ్, థ్యాంక్ యూ. కాస్త పట్టుకోండి. ఆశ్చర్యంగా ఉంది, ఇంకా డైలాగే చెప్పలేదు, అంతలోనే నమ్మేస్తున్నారు. Excuse me, I kept you waiting. Just a minute. Hello, sir. Hello, sir. One sec. Hi, darling. Hi. Sorry, sweetheart. I know I'm late. You're looking so cute. So nice. హలో సార్, నేనే కల్పన మేడం గారు డైరెక్టర్. హాయ్. హలో. మిమ్మల్ని లవ్ చేయమని మేడం ని కంపెల్ చేసింది నేనే. ఏ మేడం, నా గురించి చెప్పలేదు? చాలా చెప్పాను. Excuse me, can I have your autograph, please? Yeah, sure.